రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ కమిటీ పర్యటించింది. దుండగులు పంటలను తగలబెట్టిన ప్రాంత రైతులను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. తుళ్లూరు మండలం లింగాయపాలెంలో కమిటీ సభ్యులు రైతులతో మాట్లాడారు. జరిగిన నష్టంపై వివరాలు సేకరించారు. బాధిత రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కొంతమందిని టార్గెట్ చేసుకుని దుండగులు నిప్పు పెట్టారని బాధిత రైతులు వైఎస్ఆర్సీపీ కమిటీకి చెప్పుకొచ్చారు. పొలాల్లో వేసుకున్న పూరిపాకలు, అరటి చెట్లకు పోటీగా నిలబెట్టే వెదురు కర్రలు, డ్రిప్ పైప్ లైన్ అన్నింటినీ బూడిద చేశారు. దీంతో భారీగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, ఏదైతే నిన్న జరిగిన ఘటన ఉందో ఒక అనాచకం సృష్టించారు రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో. ఆ నేపథ్యంలోనే బాధిత రైతులతో పాటు మిగతా గ్రామాల రైతులు కూడా ఒక ఆందోళన నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆ రైతులంతా కూడా ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం ప్రస్తుతం రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో రాత్రి కూడా ఏదైనా ఇన్సిడెంట్లు జరుగుతాయేమో, ఎవరైనా దుర్గలు వచ్చి మళ్ళీ నిప్పు పెడతారేమో అన్న ఒక భయాందోళనతో రైతులంతా కూడా పొలాల గట్ల మీదే పడుకోవాల్సిన పరిస్థితి. అలాంటి ఆందోళన పరిస్థితిలో ఉన్న రైతులను ఓదార్చేందుకు వారిని పరామర్శించి, బాధిత రైతులు ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ ఈ రోజు పర్యటించింది. రైతు కూలీల పరిరక్షణ కమిటీ గతంలో కూడా పర్యటించి ల్యాండ్ పోలింగ్ కు వ్యతిరేకంగా ఉన్న గ్రామాల రైతులతో మాట్లాడుతుందండి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు గత 24 గంటల క్రితం జరిగిన గతంలో ఏకంగా 6 గ్రామాల్లో 13 చోట్ల రైతులకు సంబంధించిన ఆస్తులను తగలబెట్టిన ఘటన జరిగిన నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు ఈ కమిటీ అక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో బాధిత రైతులు నేరుగా మాట్లాడారు. ఏం జరిగిందనే కోణంలో మొత్తం మాట్లాడడం జరిగింది. అయితే రైతులంతా ఆలోచన చేస్తున్నారు, ఎవరు చేశారో మేము పూర్తిగా రాజధానికి సంబంధించి భూములు ఇవ్వము అని చెప్పిన నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందేమో అన్న ఒక అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు. అయితే గతంలో గ్రామాలకు సంబంధించి మాత్రం ఎలాంటి కక్షలు కార్పణ్యాలు లేవని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. తమ గ్రామాలకు స్పష్టంగా ఉంటాయి, ఇప్పుడు రైతులు కానీ కూలీలు కానీ అందరూ మొదటి మీద పని చేసుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజధాని వ్యవహారం వచ్చిన తర్వాత ఒక కొత్త పూర్త వ్యవహారం నడుస్తుంది. వెనకల గురించి గ్రామాల్లో అలజడి జరుగుతుందంటూ చెప్పారు. ప్రస్తుతానికైతే లింగాయపాలెం గ్రామంతో పాటు మిగతా గ్రామాల్లో కూడా కమిటీ పర్యటించి బాధిత రైతులకు కలవబోతోంది. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.